కొర్లకుంట నాగమల్లేశ్వరరావు గారు మీ పార్టీ నాయకుడే, మీకు కరుడు గట్టిన మీ పార్టీ నేత నేను కాదంటలేదు, ఫాలోయర్ మీకు. ఆయన మీరు అంటూ ఉంటారుగా వై నాట్ 175, పదే పదే మీరు మీ కార్యకర్తల మనసుల్లో గుచ్చారు, మనమే అధికారంలోకి వస్తున్నామని చెప్పి. ఎన్నికలు జరుగుతున్నప్పుడు బెట్టింగ్స్ వేస్తాడు. ఈ కొర్లకుంట నాగమల్లేశ్వరరావు ఈజ్ ఎ బెట్టింగ్ కింగ్. ఆ ప్రాంతంలో ఎవరినన్నా అడగండి, సత్తనపల్లి ఏరియాలో ఈ ఎన్నికల బెట్టింగ్స్ ఎవరు వేస్తారా అంటే కొర్లకుంట నాగమల్లేశ్వరరావు పేరు చెప్పి మిగతా వాళ్ళ పేరు చెబుతారు. అతను చాలా బెట్టింగ్లు వేశాడు. మా జగన్ గెలుస్తాడు, 175 గెలుస్తాము అని చాలా బెట్టింగ్లు వేశాడు. ఎంక్వైరీ చేయండి ఊళ్ళో. వర్లరామయ్య అబద్ధాలు చెప్పడు, వాస్తవాలే చెబుతాడు. అతని తండ్రిని అడగండి, గుండె మీద చేసుకొని చెప్పమనండి. ఆ వెంకటేశ్వర్లో అతని తండ్రి, మీ అబ్బాయి బెట్టింగ్స్ వేశాడా అని అడగండి, చెబుతాడు. విపరీతమైన బెట్టింగ్స్ వేశాడు, చాలా బెట్టింగ్స్ వేశాడు. టీడీపీ గెలుస్తుందని, వైసీపీ గెలుస్తుందని బెట్టింగ్స్ వేశాడు. ఇతను వైసీపీ గెలుస్తుందని చెప్పి చాలా పెద్ద మొత్తంలో బెట్టింగ్స్ వేశాడు. టీడీపీ గెలుస్తుందని కొంతమంది బెట్టింగ్స్. తర్వాత బయట బెట్టింగ్లు వేసుకున్న వాళ్ళు కూడా డబ్బు తెచ్చి ఇతని దగ్గర పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు వింటున్నారా? బయట ఊళ్ళో ఆ ప్రాంతంలో బెట్టింగ్స్ వేసుకున్న వాళ్ళు కూడా ఇతను బెట్టింగ్ కింగ్ గనక ఇతని దగ్గర తెచ్చి పెట్టారు.